మేము 25 ఏళ్ళ మట్టి ఇక్కడే ఉంటున్నాం. 25 అన్ని ఏళ్ళు. బాగానే ఉన్నాయి. అన్ని మొత్తం కట్టుకున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్ అన్నారు, ఈ వాటర్ ట్యాంక్స్ అన్నారు, మొత్తం ఏది లేదు. అన్ని మామూలుగా కట్టినప్పుడు ఇన్నాళ్ళు ఏం లేదు. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చి ఎంత కష్టపడి మాకు కొట్టిందో 2 ఖర్చులు పెట్టి కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి గందరగోళం చేసి రాత్రి పగలు ఇదే టెన్షన్. ఏం చేయాలి? దానికి ఒక ప్లాన్ లేదు, ఏమీ లేదు. దేనికైనా ఒక ప్రాబ్లం ఉండాలి కదా, అది చూస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఏజ్ లో ఈ విధంగా ఉండడాన్ని ఏదో చూస్తారా? అంటే మీకు ఆ మురికి వల్ల అనారోగ్యం వస్తుంది అవి అంటున్నారు కదా. ఇప్పుడు మాకు బాగానే ఉంది. ఎందుకుంటుందంటే మురికి అనేది వస్తుంది. ఈ ఫ్యాక్టరీస్ ఇన్నాళ్ళు ఆ డ్రైనేజ్ వాటర్స్ అందులో పంపించేసి ఫ్యాక్టరీ వాటర్స్ అన్ని వెళ్ళిపోతుంటే ఇన్నాళ్ళు వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు మురికి వస్తుందని ఎందుకు అనిపిస్తున్నారు? ఫస్ట్ దానికి వేరే కనెక్షన్ ఇచ్చి ఉంటే ఈ వాటికి వేరే ఎంత ఉండేది కాదు. అంటే రేపటి తరాలు మంచిగా అవుతాయి అని చెప్పేసి. రేపు తర్వాత అన్నప్పుడు ఫస్ట్ బిగినింగ్ నుంచి ఉండాలి కదా. ఫస్ట్ లో ఏం పట్టించుకోకుండా డ్రైనేజ్ వాటర్కి వెళ్ళిపోయి ఈవెన్ బయటకి ఒకవేళ ఇప్పుడు ఫ్యూచర్ లో ఎలా వస్తుంది? ఈ ఫ్యూచర్ లో గంగా నదిని పట్టినా ఎవడైనా తాగడానికి బొందరకు వస్తాడా? ఒకసారి అది వృక్షంగా కలుషితం అయిపోయిన తర్వాత అది ఎంత వేస్ట్ అనిపిస్తుంది. అది ఈవిడ మా మమ్మీ అన్న పాయింట్, నేను మా మమ్మీకి సపోర్ట్ గా ఇక్కడ ఉన్నానండి. మా నాన్నగారు చాలా కష్టంగా పైసా కూర్చి కట్టిన ఇల్లు అది. దాని వాల్యూ ఏంటో మాకు తెలుసు. ఓకే, ఇప్పుడు మా అమ్మని చాలా కరెక్ట్. ఇప్పటి వరకు మూసీ గురించి తెలియకుండా ఎవరికి లేదు కదా. అలాంటప్పుడు ఎన్నో చోట్ల నుంచి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అన్ని అలౌ చేశారు. మురికి నీళ్ళన్నీ ఇంకా మురికి చేశారు. అక్కడెందుకు ఆపలేదు? అప్పుడే ఆపుండాల్సిందే. మరి అవన్నీ మీద ప్రికాషన్స్ తీసుకోకుండా ఇప్పుడు మొత్తం కంటామినేట్ అయిన తర్వాత వస్తున్నారంటే అయినా మాకు ఓకే, మేమేవి మాకు ఇబ్బంది ఉంది అనట్లేదు. మేము మా వర్క్ అరౌండ్ చేసుకుంటున్నాం. అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అందరు కలిసి చెట్లు పెడుతున్నాం. మేము అక్కడ ఈకో ఫ్రెండ్లీ చేస్తున్నాం. మేము ఇప్పటి వరకు ఒక 100 చెట్లు నాటాం. సో అదేంటి, ఈకో సిస్టమ్ ని సపోర్ట్ చేస్తున్నాం మేము. సో ఫోకస్ ఎక్కడ ఉండాలి? ప్రివెన్షన్ లో ఉండాలి. అవును, భవిష్యత్ పిల్లల భవిష్యత్తు కోసమే కదా ఇవన్నీ చేస్తాం మేము. ఒక ఈకో సిస్టమ్ ని బిల్డ్ ఎందుకు చేస్తున్నామంటే ఎక్కడ ఎంత మంది తరతరాలు ఉన్నా వాళ్ళకి ఇది బెనిఫిట్ అవ్వాలని. లేదు, ఒక పక్కన చెట్లు నాటుతున్నాం, ఇంకో పక్క నుంచి కంటామినేషన్స్ అన్ని అక్కడికి పెడుతూ ఉంటే దాని కంట్రోల్ మాకు లేదు కదా. ఆ కంట్రోల్ ఎవరికి ఉంది? గవర్నమెంట్ కు ఉంది. సో వాళ్ళు అక్కడ స్టార్ట్ చేయాలి, ఎస్టీపీస్ బిల్ చేయాలి. అవన్నీ చేయకుండా ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తే మేమేం చేయగలమమ్మా? మా ఉన్న కంట్రోల్లో మేము ఆ ఏరియా వచ్చి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాము. ఒక్క చెత్త ఉండదు, ప్లాస్టిక్ ఉండదు, మంచిగా చెట్లు పెడుతున్నాం. దీనికన్నా యాజ్ ఏ ఇండివిజువల్ సిటిజన్షిప్ ఎంత యూనిటీ ఉంటుందంటే బ్రదర్హుడ్ మెయింటైన్ చేస్తున్నాం. అందరు కలిసిమెలిసి ఉంటారు, అందరు కలిసి ఫంక్షన్లు చేసుకుంటారు. అక్కడ ఎంత మంచి కమ్యూనిటీ బిల్డ్ చేశారంటే అందరూ వసుదేవ కుటుంబం అంటారు, అట్లా ఉంటున్నారు. మన స్లోగన్ ఇదే కదా. మరి అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ప్రికాషనరీ మెజర్స్ చేయకుండా అన్ని ఏదైతే దేని వల్ల అయితే మూసి పొల్యూట్ అవుతుందో దాని మీద ఎందుకు ఫోకస్ వెళ్ళట్లేదు? దాని మీద కదా ఫోకస్ వెళ్ళాలి. క్లీనింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? పాడైన తర్వాత వస్తుంది. ఆ పాడేమని ఎందుకు ఇస్తున్నారు అని నేను అడుగుతున్నాను. అక్కడ మెజర్స్ తీసుకోండి ప్లీజ్, అది నా రిక్వెస్ట్. అదే చేయాలి. మూసీని ప్రొజెక్ట్ చేసి క్లీన్ చేసి అప్పుడు నెక్స్ట్ ఏమైనా చేస్తే ఉంటుంది. గవర్నమెంట్ ఎప్పుడైనా చూసినా ఇన్ని సంవత్సరాలకి ఇట్లా ఏ గవర్నమెంట్ అయినా జయంగా ఎవరు వచ్చి ఇలాంటి ప్రపోజ్ ఇవ్వలేదు. ఫస్ట్ అయినా స్టార్ట్ చేసిన వ్యక్తి ఈయన. ఇంతవరకు అయ్యో మేము మూసీలో ఉన్నాము, మూసీ పక్కన ఉన్నాము, ఇల్లు ఉన్నాము ఎవరు అనుకోలేదు. ఇప్పుడు ఎలా అయిందంటే మా గురించి ఆలోచించడం అంటే ఏమిటి? మా ఇల్లు పడకట్టకుండా తాను ఏమైనా చేసుకోమనండి, ఎవరు కాదని. ఇన్నాళ్ళు కట్టుకుని మామూలు రోడ్డు మీద పడిచేసి ఇది మంచిదని అవుతుందా? అప్పుడే తనే ఇల్లు తను చేసి ఎవరైనా పక్కన వచ్చి తను అడిగితే ఎవరి సమాధానం చెప్పగలడు? ఏ వ్యక్తి అయినా అంతేగా. నీ ఇంటి మీద నీకెంత మమకారం ఉంటుందో పక్క వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటి అంత మమకారం ఉండాలి కదా. అది